ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారు. అలాగే సామాజిక పింఛన్ను 4,000కి పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ సెన్సస్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా సంతకాలు చేస్తారు చంద్రబాబు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్తున్నారు. 5 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో తిరుమలకి వెళ్తున్నారు బాబు. ఇవాళ సాయంత్రం ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారు. ఇక రేపు ఉదయం శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి అమరావతి చేరుకుంటారు. రేపు సాయంత్రానికి సచివాలయానికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. రేపు సాయంత్రం 4:40 ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిగా సచివాలయంలోని మొదటి బ్లాక్లోని ఛాంబర్లో బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలు ఫైల్పై సంతకాలు చేస్తారు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారు. అలాగే సామాజిక పింఛన్ను 4,000కి పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ సెన్సస్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా సంతకాలు చేస్తారు చంద్రబాబు. సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్తున్నారు. 5 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో తిరుమలకి వెళ్తున్నారు బాబు. ఇవాళ సాయంత్రం ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారు. ఇక రేపు ఉదయం శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి అమరావతి చేరుకుంటారు. రేపు సాయంత్రానికి సచివాలయానికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. రేపు సాయంత్రం 4:40 ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిగా సచివాలయంలోని మొదటి బ్లాక్లోని ఛాంబర్లో బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలు ఫైల్పై సంతకాలు చేస్తారు.